Hello everyone, welcome and welcome back to our channel Cinematic World, and this is Shiva. దేవర ముంగిట నువ్వెంత ఆల్ హెల్ ద టైగర్. ఫుల్ హైప్తో ఉన్న ట్రైలర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ట్రైలర్ బాగాలేదు కదా అనకండి, నాకు నచ్చింది. ఆల్రెడీ రివ్యూలో కూడా చెప్పా. అండ్ నేను చూపించిన చాలామంది ట్రైలర్ బాగానే ఉంది కదా అన్నారు, బట్ స్టోరీ పెద్దగా ఉండకపోవచ్చు అని వాళ్ళ ఒపీనియన్. ఓకే, ఇది పక్కన పెడితే అసలు దేవరా అంచనాలు ఎలా ఉన్నాయి, హిట్ అయ్యే ఛాన్సెస్ ఎంత, బిజినెస్ సంగతి ఏంటి, టార్గెట్స్ ఏంటి, మా అనాలిసిస్ ఏంటి, కొరటాల కంబ్యాక్ ఇస్తాడా లేదా, ఆఫ్లైన్ టాక్ అండ్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ డీప్గా డిస్కస్ చేద్దాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. యాక్చువల్గా దేవర ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆచార్య డిజాస్టర్ అయ్యాక ఆ లుక్ చూసాక అంత హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. పైగా మధ్యలో చాలా రోజులు ఒక్క అప్డేట్ లేదు. ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇంకా ఫియర్ సాంగ్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, సెకండ్ సాంగ్ వరకు అవి పీక్స్కి వెళ్ళాయి. అఫ్కోర్స్ నాకు ట్రైలర్తో పెరిగాయి, బట్ మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ట్రైలర్ నచ్చలేని తెలిసింది. ఎన్నో పేజెస్ నెగిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చాయనుకోండి, ఓకే ఆ విషయం పక్కన పెడితే ట్రైలర్ ఎఫెక్ట్ చేసిందా, హైప్ని తగ్గించిందా అంటే ఎస్ అనే చెప్తా. అప్పటి వరకు అన్నీ బాగుండే, బట్ హై ఇవ్వని ట్రైలర్తో కాస్త బిస్కెట్ చేశారు. మొన్న జరిగిన సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ అయితే అట్టర్ ఫట్, జీరో ఇంపాక్ట్. అసలు నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశా, ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగలే, ఎంటర్టైనింగ్గా లేకుండే. రాబోయే మన టిల్లు అన్న ఇంటర్వ్యూ గట్టిగా ఉండేలా ఉంది, మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విశ్వక్సేన్ కూడా ఉన్నాడంట కదా, అట్లుంటుంది మనతో. సో చూద్దాం అదేమైనా రచ్చ చేస్తుందా, హైప్ని పెంచుతుందా అని. కమింగ్ టు ఎక్స్పెక్టేషన్స్, తారకన్న అండ్ శివగారి కాంబో మరీ తోపు ఎగ్జైట్ చేసే కాంబో అయితే కాదు. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ వల్ల, సో ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ కాంబో. అది ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది అప్పుడు. పైగా కొరటాల అప్పుడు సబ్టైల్ ప్లస్ మాస్ ర్యాంపేజ్ చూపించాడు తారకన్న నుండి, సో కొంచెం హోప్ ఉండే. ఇంకా సీ బ్యాక్డ్రాప్ మూవీ, రాక్షసులు ఉంటారు, అది ఇది అన్నాక ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. పైగా ఫియర్ సాంగ్లో లిరిక్స్ క్యాచీగా ఉండే, హీరో క్యారెక్టరైజేషన్ పైన. సో ఎలా డిజైన్ చేస్తారో అని యాంగ్జైటీ ఉండే ప్రాజెక్ట్ పైన. బట్ ట్రైలర్ వచ్చాక కొంతమంది అవన్నీ తగ్గాయి, లోగో పెట్టుకోవాలంటున్నారు. బట్ నాకు నమ్మకం అయితే ఉంది ఇద్దరి పైన. కమింగ్ టు ప్రిడిక్షన్, ముందు చెప్పుకున్నట్టే డే 1 దేవర నాన్ ట్రిపులర్ రికార్డ్ పెట్టేలానే ఉంది. ఓపెనింగ్స్లో 50 crore షేర్ చూస్తాం తెలుగు స్టేట్స్లో. సీడెడ్లో అయితే నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ ఉంటుంది, 10 crore కొట్టేటట్టే కనిపిస్తుంది విత్ హైట్స్. నైజాంలో 16 to 18 crore, ఆంధ్రాలో 22 to 25 crore అనుకున్న 50 crore దాటేలానే ఉంది. కల్కే 44 కోట్లు కొట్టిందంటే దేవర పక్క 50 కోట్లు దాటేస్తుంది. బట్ మార్నింగ్ షో కొంచెం టాక్ కూడా రావాలి, లేకపోతే తర్వాత షోస్ పైన కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది బ్యాడ్ టాక్. ఇంకా వరల్డ్ వైడ్గా 70 కోట్లకు పైగా షేర్ కొడుతుంది, అంటే 120 కోట్ల గ్రాస్ దాటుద్ది. బై ఛాన్స్ 150 కోట్ల ఓపెనింగ్స్ పెడితే మాత్రం మామూలు ర్యాంపేజ్ కాదు అది. ఇంకా అండ్ లాంగ్ రన్లో హిట్ టాక్తో 500 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ఉంది దేవరకి. నార్త్ అండ్ ఓవర్సీస్లో అనుకున్న దానికన్నా ఇంకా బాగా క్లిక్ అయితే 600 కోట్లు దాటుద్ది, అంటే బాహుబలి ఇవన్నీ క్రాస్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్లాప్ టాక్తో 220 నుండి 250 కోట్ల గ్రాస్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాంలే. అండ్ కమింగ్ టు తెలుగు స్టేట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 120 కోట్ల అటు ఇటు అవుతుంది. ఇది డీసెంట్ బిజినెస్ అండ్ టాప్ 6లో ఉంది, మంచి టార్గెట్. అండ్ వరల్డ్ వైడ్ బిజినెస్ 220 నుండి 250 కోట్ల మధ్యలో అయ్యేలా ఉంది, విచ్ ఈస్ అగైన్ ఏ డీసెంట్ టార్గెట్. టాక్ వస్తే ఫస్ట్ వీకే అయిపోద్ది, మరీ ఎక్కువ అవ్వలే తక్కువ అవ్వలే. మరి ఏరియా వైజ్ బిజినెస్ వచ్చాక బ్రీఫ్గా మాట్లాడుకుందాం. కమింగ్ టు టార్గెట్స్, మనకు తెలుసు మొన్న సలార్ వచ్చేదాకా త్రిప్లాని పక్కన పెడితే సీడెడ్లో వర్తి షేర్గా అరవింద సమేతనే ఉండే, 5 crore ప్లస్ షేర్ కొట్టింది. 6 years వరకు ఎవరు కొట్టలే. వీవియర్స్ హైట్స్తో కలిపి కొట్టింది అఫ్కోర్స్ ఏటీఆర్. అది హైట్స్ తీసేస్తే మాత్రం సలార్ బ్రేక్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్కి ఛాన్స్ దొరికింది. వర్తి షేరే 8 కోట్లకు పైగా కొట్టేలా ఉన్నాడు. హైట్స్తో కలిపి సీడెడ్లో పక్కా 10 కోట్ల షేర్ కన్ఫామ్ ఇంకా. సో సలార్ టార్గెట్ సీడెడ్లో. ఇంకా నైజాంలో త్రిప్లాని పక్కన పెడితే హైయెస్ట్ సలార్ 22 కోట్ల షేర్. కొంచెం నైజాంలో తారకన్న మార్కెట్ తక్కువ వేరే హీరోస్తో పోలిస్తే, అయినా ఎంత కాదనుకున్నా 16 కోట్లు దాటేస్తాడు. సో సలార్ని కష్టం, కానీ గుంటూరు కారం అండ్ కల్కి ఆర్ ద టార్గెట్స్. ఇంకా ఓవర్సీస్లో ఆల్రెడీ $1.5 million గ్రాస్ రీచ్ అయింది. ఇక్కడ హైయెస్ట్ కల్కి 5.56 million. ఈ నంబర్ కష్టం, బట్ ప్రీసేల్స్ అండ్ డే 1 కలిపి $3.5 million గ్రాస్ క్రాస్ అవుద్ది. సో అది గైస్ మ్యాటర్. దేవర పైన మా హైప్, ఎక్స్పెక్టేషన్స్, అనాలిసిస్, ప్రిడిక్షన్ అండ్ టార్గెట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, మీ అంచనాలు ఎలా ఉన్నాయి, హైప్ ఎలా ఉంది మీ సైడ్, ఓపెనింగ్స్ ఏ రేంజ్లో రావచ్చు అనేది మాతో షేర్ చేసుకోండి.
అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.